సజ్జల రామకృష్ణారెడ్డి మరో కొత్త అవతారం ఎత్తినట్టున్నాడు. ఈ మధ్య లాయర్లకు కూడా సలహాలు ఇస్తున్నట్టున్నాడు. జగన్ జమానాలో సలహాదారుడిగా ఉంటూ నెంబర్ 2గా చలామణి అవుతూ జగన్ రెడ్డి దయతో అన్ని శాఖల్లోనూ వేలు పెట్టి పార్టీని సంకనాకించాడనే పేరు కూడా ఆయన తెచ్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎవరిని జగన్ దగ్గరికి వెళ్ళించేవాడు కాదు. ఫేక్ సర్వే రిపోర్ట్లతో మనమే గెలుస్తున్నామంటూ జగన్ని బురిడి కొట్టించాడు. అలా పార్టీని పూర్తిగా పడుకోబెట్టిన సజ్జల ఓడిపోగానే సొంత నేతల ఆగ్రహానికి గురైపోయారు. తిట్టకుండా తిట్టారు. ఆయన్ని తప్పిస్తే గానీ పార్టీలో కొనసాగలేమని చాలామంది నేతలు హెచ్చరించే పరిస్థితి కూడా వచ్చారు. అయినా సరే జగన్ మాత్రం ఇంకా గుడ్డిగా నమ్ముతూ సజ్జలకే పార్టీ బరువు బాధ్యతను అప్పగించాడు. మీడియా ముందుకొచ్చి సజ్జల మాట్లాడుతున్న మాటలు చూసి లిక్కర్ కేసులో లాయర్లకు కూడా సజ్జలే సలహాలు ఇస్తున్నాడన్న డౌట్స్ చాలా మందికి అయితే వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా కట్టుకదంట. మొదటి నుంచి సజ్జల ఇదే వాదిస్తున్నాడు. అది నిలబడే కేసు కాదని చెప్తాడు. ఆయన పరివారం అందరిది కూడా అదే మాట. వైసీపీ నేతలు కూడా అంతే. చివరికి లొంగిపోతున్న పట్టుబడుతున్న నిందితులు కూడా అదే చెప్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారన్న భయంతో దుబాయ్ నుంచి వచ్చి దొరికిపోయిన వరుణ్ ఇది నిలబడే కేసు కాదని కొన్నాళ్లు దుబాయ్లో ఉండి రావాలని పంపించారని పోలీసులకు చెప్పాడు. ఆఖరికి కోర్టులో లిక్కర్ దొంగల తరపున వాదించే లాయర్లను కూడా సజ్జల తన సలహాలని వాదించేలా హుకుం జారీ చేశారట. 3,500 కోట్ల మధ్యంలో కొట్టేసి భూములు, విల్లాలు, బంగారాలు కొనుగోలు చేసి అండ్ సినిమాల్లో, హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు. అట్టపెట్టిలో డబ్బులు పెట్టి దాచి అడ్డంగా దొరికిపోయారు. మద్యంలో దోచుకున్న సొత్తునే ఎన్నికల్లో పంచారు. ఇక అరెస్ట్ అయిన వారెవ్వరిని బలవంతంగా అరెస్ట్ చేయలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిలు లభించకపోతేనే తప్పనిసరిగా వచ్చి అరెస్ట్ అవుతున్నారు. ఇలా అరెస్ట్ అవుతున్న వారిలో ఒక్కరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టారని కానీ అరెస్టు చేయటం రాజకీయ కక్ష సాధింపని కానీ ప్రజలైతే అనుకోవటం లేదు. కనీసం సానుభూతి వస్తుందని వైసీపీ నేతలు అనుకున్నారు. అది కూడా రావటం లేదు. ఎందుకంటే పక్క ఆధారాలతో వెలికి తీసిన స్కామ్ ఇది. లిక్కర్ స్కామ్లో త్వరలోనే తనకు జైలు యాత్ర తప్పదని జగన్ కూడా తెలుసు. అందుకే జగన్ అరెస్ట్ అయితే ఏమవుతుంది, మహా అయితే కొన్నాళ్ళు జైల్లో పెడతారని సజ్జలే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆయన జైలుకు పోతే నేనే నెంబర్ 1 అని ఊహల్లో ఊరేగుతున్నట్టున్నాడు. ఏది ఏమైనా ఈ కేసులో ఉన్నవారు ఎవరూ తప్పించుకునే పరిస్థితి అయితే లేదు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు.